హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణన్ మాట్లాడుతున్నా. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, కేంద్రీయ విద్యాలయ స్కూల్లో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చెప్పుకుందాం. అయితే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అనేది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది. సెకండ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అనేది ఆఫ్లైన్లో ఆయా కేంద్రీయ విద్యాలయ స్కూల్లో నోటిఫికేషన్ వేసి రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేస్తారు. సెకండ్ నుంచి ఎయిత్ వరకు ఆఫ్లైన్లో ఉంటుంది. 9th నుంచి 12th ఏమో ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా, అంటే ఆయా స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్నాయి చూసి నోటిఫికేషన్ వేసి ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా రిజర్వేషన్ ప్రకారం చేస్తారు. అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఈరోజు చెప్పుకోబోయే ముఖ్యం ఏంటంటే, ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అనేది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది. అయితే ఇది ఎలాంటి రికమెండేషన్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్లో అడ్మిషన్ అయిన తర్వాత లక్కీ డిప్ ద్వారా ఈ యొక్క అడ్మిషన్లు అనేటివి సెలెక్ట్ చేస్తారు. అయితే మనము ఎన్ని బ్రాంచ్‌లలో అప్లై చేసుకోవచ్చు, కేంద్రీయ విద్యాలయాలలో ఎన్ని బ్రాంచ్‌లలో అప్లై చేసుకోవచ్చు అంటే 3 బ్రాంచ్‌లలో అప్లై చేసుకోవచ్చు. మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి 3 స్కూళ్ళల్లో అప్లై చేసుకోవచ్చు. అయితే మనము ఏ ఏ కేటగిరీలు ఉంటాయి, అసలు ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ పొందాలంటే ఏ ఏ కేటగిరీలు ఉంటాయి, ఎవరెవరికి ఎంత రిజర్వేషన్ ఉంటుందనేది చెప్పుకుందాం. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 75% అడ్మిషన్స్, ఫస్ట్ క్లాస్ కిడ్స్కు 75% ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకే, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకే. మిగతా 25% అనేది ఆర్టీఈ కోటా కింద ఫిలప్ చేస్తారు. అయితే మొత్తం 5 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు, సెకండ్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బై సెంట్రల్ గవర్నమెంటు, థర్డ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంటు, ఫోర్త్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బై స్టేట్ గవర్నమెంట్. అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బై స్టేట్ గవర్నమెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ కింద పనిచేసే వాళ్ళనంతా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బై స్టేట్ గవర్నమెంట్ అని అంటారు. అయితే ఫిఫ్త్ వచ్చేసి అదర్ కేటగిరీ, అంటే ప్రైవేట్ ఎంప్లాయీ వాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఫార్మర్స్ కానీ, డ్రైవర్, ఆటో డ్రైవరు, క్యాబ్ డ్రైవరు, ఇలా డిఫరెంట్గా గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా మిగతా వాళ్ళందరూ ఫిఫ్త్ కేటగిరీ కిందకి వస్తారు. అయితే అయితే డిఫరెంట్ కోటాస్ ఉంటాయి. ఆ కోటాస్ ఏంటివంటే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, బీసీ కేటగిరీ, డిజేబుల్ పర్సన్, హెచ్జిసి సింగిల్ గర్ల్ చైల్డ్, ఈ కో ఈ ఈ కోటాస్ ఉంటాయి. మనము దేని కింద అయితే అప్లై చేద్దామని అనుకుంటామో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేటు, ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేటు, బీసీ అయితే బీసీ సర్టిఫికేటు, ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేటు, డిజేబుల్ పర్సన్ ఉంటే డిజేబుల్ పర్సన్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు, సింగిల్ గర్ల్ చైల్డ్ అంటే ఒకటే కూతురు గనక ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని ఉంటే మనం దీనికి ఎలిజిబుల్ అవుతాం. అయితే ఇంకా ఏం డాక్యుమెంట్స్ కావాలంటే, మనకు రెసిడెన్స్ ప్రూఫ్ కోసము ఆధార్ కార్డ్ అన్నా, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అన్నా, కరెంట్ బిల్ అన్నా, గ్యాస్ బిల్ అన్నా, పాస్పోర్ట్ అన్నా, వీటిలో ఏదో ఒకటి అయినా సరిపోతుంది. అయితే ఈ డాక్యుమెంట్స్ ఎలా తీయాలి, ఏంటి ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది ఏంది, బర్త్ సర్టిఫికెటు, బీసీ సర్టిఫికెట్, ఎస్సీ సర్టిఫికెటు, సింగిల్ గర్ల్ చైల్డ్ సర్టిఫికెటు, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఆర్టీఈ కోటా కింద మనం అడ్మిషన్ పొందాలంటే ఖచ్చితంగా బిలో ప్రావర్టీ సర్టిఫికెట్ కావాలి, ఈడబ్ల్యూఎస్, లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్. మన స్టేట్లో అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు దానికి బదులుగా. అయితే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి అనేటివి నేను నెక్స్ట్ వీడియోలో, ఈ సర్టిఫికేట్స్ ఎలా, సింగిల్ గర్ల్ చైల్డ్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఈ 3 సర్టిఫికెట్లు ఏ విధంగా పొందాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ 2024-25 ఒక నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అన్నా లాస్ట్ వీక్ అన్నా ఖచ్చితంగా పడుతుంది. అందరూ ఈ యొక్క సర్టిఫికెట్లు మీరు రెడీ చేసి పెట్టుకుంటే మనము అప్లికేషన్ స్టార్ట్ అయినాడు ఫస్ట్లోనే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. నేను మిగతా ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే రైట్ ఫ్రెండ్స్.